బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు చెల్లి డి సరోజిని ఫ్రమ్ ఖమ్మా బస్తీ ఫ్రమ్ శంషాబాద్ హైదరాబాద్. దేవుడు ఆ చెల్లి యొక్క కుటుంబాన్ని నిండారుగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఈ దినాల్లో మీరు చాలామంది ఉపవాసం ఉండి ఉంటారు. కొంతమంది బలహీనంగా ఉండడానికి అవకాశం ఉంది. ఎంతో ఆధ్యాత్మిక శక్తి పొందాలని ఉద్దేశించి ఉపవాసంలో ఉండేవారు కొద్దిమంది తప్పనిసరిగా ఉంటారు. ప్రియులారా, వారందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. శ్రమల దినాలు వచ్చాయి కాబట్టి ఉపవాసము అని ఆచారముగా అలవాటుగా కూడా ఉండేవారు ఉంటారు. ఇవి శ్రమల దినాలు అని భావించి ఉపవాసం ఉండడం అంత భావ్యం కాదు అనేది నా యొక్క ఉద్దేశం. ఎందుచేతనగా ప్రతి వారంలో ఒక రోజైనా ఉపవాసం ఉండి ప్రార్థించడం విశ్వాసికి చాలా అవసరం. ఎందుచేతనగా పట్టుదలతో ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఉపవాసం అంటారు, కనీసం 10 నిమిషాలైనా ప్రార్థన చేయరు. ఏదో తిండి తినటం లేదే అనే సంతృప్తి వారి హృదయాల్లో మిగిలిపోతుంది, కానీ ప్రార్థన వారి జీవితాల్లో ఉండదు అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరొకసారి చెబుతున్నాను, అలవాటు ప్రకారం ఆచార ప్రకారం ఉపవాసం ఉండడం ముఖ్యం కాదు. ఈ దినాలలో నీవు పట్టుదలతో ప్రార్థించాలి. ఒక మాట ఏదేమైనప్పటికీ కూడా యేసు ప్రభువు వారు సిలువలో పలికిన 7 మాటలను ఏదో ఒక రీతిని నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నావు. సంఘంలో అయినా ధ్యానం చేయవచ్చు, కుడికుల్లో అయినా ధ్యానం చేయవచ్చు, నువ్వు వ్యక్తిగతంగా అయినా ధ్యానం చేయవచ్చు. ఆ ధ్యానాలు నిన్ను రక్షణానుభవంలోనికి నడిపించాలి. ఆ ధ్యానాలు నిన్ను సంపూర్ణ సమర్పణానుభవంలోనికి నడిపించాలి. అంతేకాని నా ఉద్దేశం ఏమిటనగా ఆచారమో అలవాటుగా ఉండకూడదు అనేది నేను చెప్పి. ప్రియులారా, ఈ దినాల్లో మీ సంఘాలలో కూడికలు జరుగుతుంటే, ముఖ్యంగా యవనస్తుల కూడికలు జరుగుతుంటే వెళ్ళండి, వాక్యాన్ని వినండి. యేసు ప్రభువు వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించడానికి తీర్మానం చేసుకోండి. తద్వారా మీ యొక్క భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. యేసు ప్రభువు వారు సిలువలో పలికిన 7 మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభు చిత్తమైతే ఈరోజు నేను ఈ 7 మాటల యొక్క ధ్యానాలు ముగిస్తాను. ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. వీలును వారందరూ మోకరించండి. అనారోగ్యంగా ఉన్నవారు కానీ పెద్దవారు కానీ మోకరించకపోయినా పర్వాలేదు, ప్రార్థనలో మట్టుకు ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో సమయోచితమైన సహాయం కొరకు మీ కృపాసనాన్ని ధైర్యంగా సమీపించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యం కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అపరాధముల చేతను పాపముల చేతను మేము చచ్చి ఉండగా నీ కుమారుడైన యేసు ప్రభువు వారి యొక్క మరణం ద్వారా మీరు మాకు అనుగ్రహించిన జీవం కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. యేసు ప్రభువారు మా రక్షకుడు సిలువలో పలికిన మాటలను ధ్యానం చేసుకునే భాగ్యాన్ని మీరు మాకిచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం నాయనా. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారు పలికిన మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించిన వారమై రక్షణానుభవం కలిగి జీవించడానికి మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రత్యేక సమయంలో ప్రభువా, మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతమంది పరీక్షలు వ్రాస్తున్నారో వారందరినీ నిండారుగా దీవించండి నాయన. వ్రాసిన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం.
ఉన్నతమైన శ్రేణిలో పాస్ కావడానికి సహాయపడండి. ముఖ్యంగా ఎంసెట్ కొరకై సిద్ధపడుతున్న మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ర్యాంక్స్లో పాస్ అయ్యే కృపను అనుగ్రహించండి ప్రభువా. వివాహం కొరకై సిద్ధపడుతున్న మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. సరైన భాగస్వాములను అనుగ్రహించమని అడుగుతున్నాం నాయనా. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చి ప్రార్థనలో ఏకీభవించారు వారందరినీ నిండారుగా దీవించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు తన కృపా వాక్యము చేత ఈ సమయంలో మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఇంతవరకు 6 మాటలను నేను ధ్యానం చేశాను. మీకు గుర్తున్నాయని నేను ఆశపడుతున్నాను. మీలో కొంతమంది రాసుకుంటున్నారు అని నేను భావిస్తున్నాను. మొట్టమొదటి మాట విజ్ఞాపన, ఏ వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్. రాసుకోనండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. రెండవ మాట విమోచన, ఏ వర్డ్ ఆఫ్ సాల్వేషన్. రాసుకుంటున్నారు కదా. లూకాసు వార్త 23వ అధ్యాయము 47వ వచనం. మూడవ మాట ఆదరణ, ఏ వర్డ్ ఆఫ్ కంఫర్ట్. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. నాలుగవ మాట ఆక్రందన, ఏ వర్డ్ ఆఫ్ యాంగ్విష్. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఐదవ మాట ఆవేదన, ఏ వర్డ్ ఆఫ్ సఫరింగ్. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. ఆరవ మాట విజయము, ఏ వర్డ్ ఆఫ్ విక్టరీ. విజయము, ఏ వర్డ్ ఆఫ్ విక్టరీ. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. ఇంతవరకు మనము ధ్యానం చేశాం. ఈ మాటలోని సత్యాలు మీరు అర్థం చేసుకోవాలి. ఆ వాక్యములు వెనుక గుప్తమైన సత్యాలు మీరు ఆకళింపు చేసుకుని దాని ప్రకారము ప్రభు యొక్క పాద సన్నిధికి వచ్చి క్షమాపణ అడుగుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు ఆ చిరకను బుచ్చుకుని సమాప్తమైనది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు. శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమెత్తిహ సమాప్తమైన దంచు తెలిపి సమసితివి కదా. ఆహా మహాత్మా శరణ్య విమోచక. సమాప్తమైనది అని ప్రభువారు పలుకుగానే సాతానుడు వాని యొక్క అనుచరులు ఏమనుకున్నారు అని అంటే, ఇక ఈయన పైన అయిపోయింది అని అనుకున్నారు. ఈయనే సమాప్తమైపోయాడు అని అనుకున్నారు. కానీ ప్రియులరా, ఒక సత్యాన్ని గమనించండి. జయోత్సాహంతో బిగ్గరగా కేకవేసి మానవుల యొక్క రక్షణ కార్యక్రమాన్ని సిలువలో ఆయన సమాప్తం చేశాడు. సమాప్తమైనది అనే మాట దేవుని యొక్క వాక్యంలో 3 సార్లు ఉపయోగించబడింది. ఆ భాగాలు నేను చదువుతాను. దేవుడు సృష్టిని చేసిన తదుపరి 6 దినాలు సృష్టిని ఒక క్రమమైన పద్ధతిలో చేశాడు అండి. 6వ దినాన్ని ఆ సృష్టిని ఏలడానికి సృష్టికి మొగుటమైన మానవుణ్ణి చేశాడు. మానవుణ్ణి చేసి చాలా మంచిదిగా చూసిన దేవుడు తాను సృష్టిని సమాప్తము చేశాడు అని ఆయన విశ్రమించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆయన సృష్టిని చేసి సంతోషించాడు. ఆ సంతోషాన్ని చూచి సాతానుడు ఆయన అసూయ కలిగి మానవుణ్ణి పాప జీవితంలో పడవేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఒక భక్తుడు ఈ రీతిగా అన్నాడు అండి. అది ఎంతవరకు సబబో నాకైతే తెలియదు. కానీ మొట్టమొదటిగా దేవుడు నరుణ్ణి చేసినప్పుడు, అనగా మానవుణ్ణి చేసినప్పుడు దేవుడు విశ్రమించాడు. కానీ నారిని చేసినప్పుడు, అనగా స్త్రీని చేసినప్పుడు ఇంతవరకు దేవుడు విశ్రమించలేదు అన్నాడు.
ఏమిటో నాకు అర్థం కాదు కానీ ప్రియులారా, ఏదేమైనప్పటికీ కూడా మానవుడు పాపంలో పడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఆయన మొట్టమొదటిగా సృష్టిని చేసి సమాప్తమైనదని అన్నాడు అండి. నెంబర్ 1. నెంబర్ 2, జయోత్సాహంతో ఆయన సిలువలో కేక వేసి ఆయన రక్షణ కార్యక్రమాన్ని సమాప్తం చేశాడు అనే దానికి సూచనగా సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆయన ఆత్మను అప్పగించాడు. అప్పగింతు తండ్రి నీకు నాత్మనంచును, గొప్ప యార్భాటంబు చేసి కూలిపోతివా. ఆయన సిలువలో ఏమి సమాప్తం చేశాడు అనగా నీ కొరకు నా కొరకు రక్షణ కార్యక్రమాన్ని సమాప్తం చేశాడు. ఆ రక్షణ కార్యక్రమాన్ని పొందడానికి నువ్వు ఎక్కడెక్కడికో గుళ్ళు గోపురాలు తిరగవలసిన పనిలే, ఎక్కడెక్కడికో వెళ్ళవలసిన పని లేదు పిల్లరా. ఉన్న పాటున ఉన్న చోటున నీవు పాపాన్ని గ్రహించి, యేసు ప్రభువా నా పాపాలు క్షమించు, నువ్వు సిలువలో చేసిన ఆ కృపా కార్యాన్ని నేను నమ్ముతున్నాను అని హృదయపూర్వకంగా నోటితో నీవు హృదయంలోంచి ఒప్పుకున్నట్లయితే నువ్వు రక్షింపబడతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిది ఆయన సృష్టి చేసినప్పుడు సమాప్తమైనదని చెప్పాడు. రెండవది ఆయన సిలువలో జయోత్సాహంతో సమాప్తమైనదని చెప్పాడు. మూడవది ఏమిటి అనగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాము అండి. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి నేనే ఆల్ఫయు ఓమెగయు అనగా ఆదియు అంతమునయ్యున్నవాడును అనగా ఆయన నూతన సృష్టిలో ప్రతి దానిని మన కొరకు సమాప్తం చేసి మానవునికి నిత్య సంతోషాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఎంత గొప్ప అద్భుత కార్యం నీ కొరకు నా కొరకు ఆ ప్రియ ప్రభు చేశారు. ఆలోచించి గ్రహించి ఆ ప్రభు యొక్క పాదాల దగ్గరికి రమ్మని మనవి చేస్తున్నాం. ఇక 7వ మాట, సమర్పణ మాట. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేను. తండ్రి, మీరు విన్నారు కదా, యేసు ప్రభు వారు మొట్టమొదట పలికిన మాటలో తండ్రి అని సంబోధించారు. ఆయన చివరి మాటలో తండ్రి అని సంబోధిస్తున్నారు. మన ప్రార్థనలో కూడా తండ్రిని సంబోధించాలి అని మనం చేస్తున్నాం. చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. నేను ఎవరిని విమర్శించడం లేదు, అలవాటులో పొరపాటు జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏమిటనగా అర్థవంతంగా ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు వారి నామం పేరిట తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళాలి. తండ్రిని సంబోధిస్తున్నప్పుడు తండ్రినే సంబోధిస్తూ ప్రార్థన చేయాలి. మధ్యలో కుమారుణ్ణి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఇష్టానుసారంగా కలగాపులకంగా చేయకూడదు. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. ప్రియులరా, ఇంకొక సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారు సిలువలో ప్రార్థనతో ప్రారంభించారు, ఆయన ప్రార్థనతో ముగిస్తున్నారు. మీరు వింటున్నారు కదా. కాబట్టి మానవుని యొక్క జీవితంలో ప్రార్థన ఎంత అవసరమో మీరు గమనించాలి. చాలామంది రెక్లెస్గా, కేర్లెస్గా ఉంటూ ఉంటారు అండి. ఏదో అవసరం వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, కష్టాలు నష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు. వారు సుఖంగా ఉన్నారు అని అంటే, జీవితం సాఫీగా సాగిపోతుందని అంటే దేవుడంటే లెక్కుండదు, ప్రార్థన అంటే వారికి నిర్లక్ష్యంగా ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు దేవుడైంది ఆయన ప్రార్థనతో ప్రారంభించారు, ఆయన ప్రార్థనతో ముగించారు. యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటల్లో ఈ సత్యాన్ని గమనించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారు గొప్ప శబ్దంతో కేకవేసి ఆయన ప్రాణం విడిచారు. గొప్ప శబ్దంతో కేకవేశారు అనగా విజయోత్సాహంతో ఆయన కేకవేసి ప్రాణం విడిచారు. అప్పటికే చాలా గంటలైంది ప్రియులారా. దరిదాపు 6 గంటలుగా ప్రియ ప్రభు సిలువ మీద ఉన్నారు. కాబట్టి ఆయన రక్తం అంతా
కారిపోయింది. రక్తము క్రక్కలేని క్రీస్తు కనుక ఆయన యేసు ప్రభువారు రక్తమంతా కారిపోయింది, శక్తిహీనుడిగా అయిపోయారు. కానీ ఒకటి గమనించాలి, గొప్ప శబ్దముతో ఆయన కేక వేశారు. అది విజయపు కేకగా గమనించాలి. ఇంకొక మాట, ఆయన చనిపోయింది సాయంత్రము 3 గంటల తరువాత. అంటే అది సాయంకాలం. అది సాయంకాలము అనంటే అది బలి అర్పించే సమయం. బలి అర్పించుట పూర్తి అయిన తరువాత యాజకుడు సాధారణంగా బోర ఊదుతాడు. యేసు ప్రభువారు 7వ మాట సిలువలో గొప్ప శబ్దంతో కేక వేశాడు అనగా యాజకుని వలె ఆ ప్రియ ప్రభు బోర శబ్దం వలె ఆయన కేక వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఈ రీతిగా గొప్ప శబ్దముతో తన ఆత్మను అప్పగించడంలో 7 సత్యాలు నేను జ్ఞాపకం చేస్తాను అండి. జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 1 రాసుకోవాల్సిన వారు రాసుకునండి. ఏమిటి అనగా తండ్రి చేతిలో భద్రత ఉంది కాబట్టి ఆయన తన ఆత్మను తండ్రికే అప్పగించాడు. వాక్యం వింటున్నా ప్రియ బిడ్డలు, ప్రియ కుమారులు, కుమార్తెలు, నిన్ను కన్న తల్లిని తండ్రిని గౌరవించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యేసు ప్రభువారు మరణావస్థలో కూడా తన తండ్రిని మరువలేదు, తండ్రిని సంబోధించాడు. చాలామంది యవనస్తులు చదువుకునే వరకు బాగానే ఉంటారు అండి. చదువు ముగించిన తదుపరి, ఉద్యోగం వచ్చిన తదుపరి తల్లిని తండ్రిని లెక్క చేయరు, నిర్లక్ష్యంగా ఉంటారు. ఇందులో ఒక భార్య వచ్చింది అని అంటే ఇంకా తల్లిని తండ్రిని పట్టించుకోరు. చాలా విచారకరమైన సంగతి. ప్రియ బిడ్డలారా, మీరు నిత్యము దీవించబడాలి అనగా, మీరు బాగుగా ఉండాలి అనగా, ఆరోగ్యాలుగా ఉండాలి అనగా, నీ భార్యతో బిడ్డలతో క్షేమంగా ఉండాలి అనగా, నీకు జన్మనిచ్చిన తల్లిని, నిన్ను పెంచిన తండ్రిని మరువద్దు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. తండ్రి చేతిలో భద్రత ఉంది కాబట్టి ఆయన ఆత్మను తండ్రికి అప్పగించాడు. నెంబర్ 1. నెంబర్ 2, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను అని అంటే ఉద్దేశం ఏమిటనగా నేను ఏదో శాశ్వతంగా మరణిస్తున్నాను అని కాదు. మరలా తండ్రి చేతిలోంచి తను తీసుకోవడానికి తన ఆత్మను అప్పగించాడు అనే సత్యాన్ని గమనించాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము 17, 18 వచనాలు చదువుతున్నాను. నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. దేవునికి వాక్యం ఎంత సత్యమో మనం అర్థం చేసుకుని ప్రభు వారిని స్తుతించాలి. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు. ప్రియులారా, ఏదో పిలాతు యేసు ప్రభువుని సిలువకు అప్పగించాడని, రాణువారు, సైనికులు, బంట్రోతులు ఆయనను పొడిచారని, గాయపరిచారని కాదు అండి. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి కూడా యేసు ప్రభువారి యొక్క ప్రాణాన్ని తీసుకున్న జాలుడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. దేవుని నామానికి స్తోత్రం. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అనెను. కాబట్టి యేసు ప్రభువారు తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించాడు అనగా తండ్రి చేతిలోంచి మరలా తీసుకోవడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నెంబర్ 2. నెంబర్ 3, మూడవది ఏమిటి అనగా మానవుని యొక్క మరణ భయాన్ని తొలగించడానికి యేసు ప్రభువారు సిలువలో తన ఆత్మను తండ్రికి అప్పగించారు. ప్రియులారా, ఆయన మరణపు ముళ్ళును విరిచారు. మరణపు ముళ్ళును విరిచి మానవునికి జయాన్ని అనుగ్రహించాడు. ఇందుకు దేవునికి స్తోత్రం. గొప్ప ఆనందంతో ఈ రాత్రి సమయంలో నాతో కలిసి దేవునిని స్తుతించాలని మనవి చేస్తూ ఉన్నా. 4వ సత్యం, యేసు ప్రభువారు పరిశుద్ధ జీవితాన్ని జీవించి తన తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించాడు. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ యవన బిడ్డలారా, మనం కూడా పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని నేను మనవి చేస్తున్నా. నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధులుగా జీవించాలి. క్రైస్తవంలో ఉన్న గొప్ప సంగతి ఏమిటి అనగా పరిశుద్ధ జీవితం. లోకంతో
రాజీ పడని జీవితం. దయచేసి సత్యాన్ని గమనించాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా. క్రైస్తవుడిగా నీ యొక్క జీవితంలో లోకంతో రాజీ పడటానికి వీల్లే. నా ప్రభు, నీ ప్రభు, మన ప్రభు పరిశుద్ధుడు. పరిశుద్ధుడిగా ఆ ప్రియ ప్రభు తన ప్రాణాన్ని ప్రభు చేతికి అప్పగించారు. నెంబర్ 5, చిట్ట చివరి వరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన తనయుడిగా తండ్రి చేతికి తన ప్రాణాన్ని అప్పగించాడు. దేవుని నామానికి స్తోత్రం అండి. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఒక మాట చెప్పాడు అండి, నా తండ్రి చిత్తమును నెరవేర్చుట నాకు ఆహారమును పానీయమునైనది అన్నాడు. అవును, మన యొక్క జీవితాల్లో కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే తనయులుగా జీవించాలి. అనేక పర్యాయాలు సేవలో ఉంటాము అండి, మన స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటాం. చాలామంది అంటూ ఉంటాం, మన స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఇది దేవుని చిత్తమని ఆ దేవునికి ఆపాదిస్తూ ఉంటాం. చాలా విచారకరమైన సంగతి. నీ చిత్తమేమిటో దేవుని చిత్తమేమిటో తారతమ్యాన్ని గ్రహించేవారిగా ఉండాలని నేను మనవి చేస్తున్నా. నెంబర్ 6, 6వది ఏమిటనగా మన ఆత్మను మేల్కొల్పడానికి ఆ ప్రియ ప్రభు తన ఆత్మను సిలువలో అప్పగించారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ప్రియులారా, మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉంటాడు. ఆ మాట వింటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉంటాడు. అంటున్నాను, నివసిస్తుంది అనకూడదు. పరిశుద్ధాత్ముడు పుంలింగం. చాలామంది అనాలోచనగా నా మీదకు ఆత్మ వచ్చింది ఏమేమో మాట్లాడుతూ ఉంటారు. చాలా విచారకరమైన సంగతి అండి. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు కాబట్టి మన శరీరాలు దేవునికి ఆలయముగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. దేవుని ఆలయంలో పాపం ఉండడానికి వీల్లే. మన దేహములు దేవుని ఆలయములని గ్రహించి దేవుని ఆలయములుగా ఈ జీవితాన్ని సాగించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నా. 7వది ఏమిటి అనగా, కొట్టే వారికి ఆ ప్రియ ప్రభు తన వీపును అప్పగించారు. ఏమి చెల్లించి ఆ ప్రియ ప్రభు యొక్క రుణాన్ని తీర్చుకోగలం ప్రియులారా? వెంట్రుకలు పెరిగే వారికి ఆయన తన తలను అప్పగించారు. ఉమ్ము వేసే వారికి తన ముఖాన్ని అప్పగించారు. సుందరవంతుడైన ఆ ప్రియ ప్రభు 10,000 మందిలో కాంక్షణీయుడు, అతి మధురమైన పేరు కలిగిన ఆ ప్రియ ప్రభు ముఖంపై పాసి ఉమ్మి వేశారు అండి. ఎంత విచారకరమైన సంగతి. ట్రైన్లో ఉమ్మి వేస్తే ఒప్పుకోరే, బస్సులో ఉమ్మి వేస్తే ఒప్పుకోరే, రోడ్డు మీద ఉమ్మి వేస్తే ఒప్పుకోరే. ఆ సుందరవంతుడైన యేసు ప్రభు వారి యొక్క ముఖంపై ఆ రాణు వారు పాసి ఉమ్మి వేశారు. నీ కొరకు ఆ ఉమ్ము నా ప్రియ ప్రభు భరించాడు. తనను ఆశ్రయించిన దొంగకు పరదేశును అప్పగించాడు. మీరు నా మాట వింటున్నారు కదా? ఆ ప్రియ ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. తన తల్లి అయిన మరియమ్మను తన ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించారు. సమాప్తమైనదని తన పరిచర్య లెక్కను తండ్రికి అప్పగించాడు. చివరిగా తన తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు. 4వ మాటలో మనం ధ్యానం చేసాం. నా దేవా నన్ను ఏల విడనాడుతివి అని అన్న మాటలో దేవునికి ఆయనకున్న సంబంధం తెగిపోయిందా అనుకుంటూ వచ్చాం. కానీ తెగలేదు ప్రియులరా. ఆ తండ్రి కుమారుల సంబంధం తెగలేదు, కానీ మరింత అదుకుపోయినట్లుగా తండ్రి అని ఆ ప్రియ ప్రభు సంబోధిస్తున్నాడు. ఆ క్షణిక కాలంలో మానవుని యొక్క శాపమును భరించడానికి దేవుని ఉగ్రత కారణమైంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు 7వ మాటలో తండ్రి కుమారుల యొక్క సంబంధం పునరుద్ధరించబడింది. ప్రియులరా, ఈ రాత్రి సమయంలో నేను ముగిస్తున్నాను. మన ఆత్మను తండ్రి చేతిలో పెట్టాలి అని అంటే ఆ తండ్రితో సరైన సంబంధము కలిగి ఉండాలని నేను మనవి చేస్తున్నా. నీవు దేవునిగా పూజించి
తండ్రిగా ఆరాధించే ఆ తండ్రితో నీకు సరైన సంబంధం ఉన్నదా? నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టావు కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి ఆయా సమయాల్లో గుడికి వెళ్తున్నావా? ఆదివారం గుడికి వెళ్ళి కొద్ది సమయం గడిపి మరలా వచ్చేసి లోకంలో కలిసిపోతే సరిపోతుంది అనుకుంటున్నావా? ఈ రాత్రి ఇంతగా వాక్యాన్ని విన్నా నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ప్రియ యవన బిడ్డలారా, ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఈ రీతిగా ఘోషిస్తుంది, ఈ రీతిగా చెబుతుంది. నేను చదువుతున్నాను మీ మేలు కొరకు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికీ, అనగా తన నామనందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. రైట్ నా ఉన్న పాటున ఉన్న చోటున ఆ ప్రభు నామందు విశ్వాసం ఉంచితే నీవు ఆయన కుమారుడుగా కుమార్తెగా అంగీకరించడానికి అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని ప్రభు, నా ఘోర పాపాలు నిన్ను సిలువకు అప్పగించాయి ప్రభువా, నా కొరకై ఆఖరు బొట్టు వరకు రక్తాన్ని కార్చి నన్ను ప్రేమించిన ప్రియ ప్రభు, నా హృదయాన్ని అర్పిస్తున్నాను అని చెప్పి ఆ ప్రియ ప్రభువుకు నీ హృదయాన్ని అర్పించమని మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరొకసారి ప్రియులరా, మిమ్మలను ఇబ్బంది పెడుతున్నాను, దయతో నాతో కలిసి మోకరించుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. 7 మాటలు ధ్యానం చేయడానికి ప్రభువారు సహాయం చేశారు. ప్రతి మాట వెనుక దాగి ఉన్న సత్యాన్ని మీరు గ్రహించారని నేను ఆశపడుతున్నాను. ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలు సంపూర్ణమైనవి. ఆ సంపూర్ణమైన మాటలలో ఉన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా నీవు పాపమని గ్రహించాలి. నీ పాపములే ఆ ప్రియ ప్రభువును సిలువకు వేశాయి అని గ్రహించాలి. ఆయన సిలువలో చిందించిన రక్తం నీ పాపాలకు క్షమాపణకు అవి కారణం. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను క్షమించి పవిత్రులుగా చేస్తుంది అని వాక్యం చెబుతుంది. యేసు ప్రభువారిక వాక్యాన్ని నీ హృదయంలోనికి స్వీకరించినట్లయితే రైట్ నా ఉన్న పాటున ఉన్న చోటున ప్రభు యొక్క పాద సన్నిధికి రమ్మని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారిక నామ పేరిట మరి ఒకసారి మీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. ఎంతమంది ఈ సమయంలో మీ కృపాసనం దగ్గరికి వచ్చి, సిలువ దగ్గరికి వచ్చి, నేను పాపిని ప్రభు నన్ను క్షమించమని హృదయపూర్వకంగా తమ పెదవులతో ఒప్పుకొని తమ హృదయమందు విశ్వసించారు, వారందరినీ మీరు క్షమించి మీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించమని ప్రాధేయపడి అడుగుతున్నావు నాయనా. వారిని మీ కుమార్తెలుగా మీ కుమారులుగా అంగీకరించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20.